సంవత్సరాది నాడు సమస్త దేవతలు కూడా ఆ వత్సరాది పురుషుడైనటువంటి ఆ పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ పూజలు పునస్కారాలు కూడా దేవతలు కూడా అర్పిస్తారు అనేటువంటి విశేషం మనకి తెలుస్తోంది. అటువంటి సందర్భంగా ఉదయం నుంచి అమ్మవారికి విశేషమైనటువంటి పంచామృతాభిషేక సేవ 5 గంటల నుంచి 6 గంటల వరకు. అలాగే ఈరోజు విశేషం ఏంటంటే మంగళవారం, ప్రతి మంగళవారం అమ్మవారికి అష్టోత్తర అంటే 108 సువర్ణ పుష్పాలతో అమ్మవారికి పూజా కార్యక్రమం, ఆర్జిత సేవ, ఆ కార్యక్రమం జరిగింది. ఈ సంవత్సరాది పండుగ సందర్భంగా అమ్మవారికి బంగారు అలంకరణ, విశేష స్వర్ణ కవచ అలంకరణతో ఉదయం నుంచి మరి సాయంత్రం ఇప్పుడు 5-5:30 దాకా కూడా అమ్మవారు విశేషమైనటువంటి బంగారు స్వర్ణ అలంకరణతో ఉంటారు. విశేషమైనటువంటి పర్వదినము మరియు పండుగ అనేటువంటి విషయంలో సందేహం లేదు. అందరూ చాలామంది పొద్దు నుంచి వేలాది భక్తులు వచ్చి అమ్మవారిని ప్రత్యక్షంగా అమ్మవారిని సేవించుకుని అమ్మవారి అనుగ్రహం పొందుతూ వస్తున్నారు. అలాగే ప్రసార మాధ్యమంలో కూడా అందరూ కూడా చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. కనుక వారందరికీ కూడా అమ్మవారు ఆయురారోగ్య ఐశ్వర్య భాగభాగ్యాలు ఇవ్వాలని అమ్మవారిని ప్రార్థిస్తూ శుభం. ఇక్కడ ఈరోజు ఇలా ఉగాది సందర్భంగా మేము కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనానికి వచ్చాం. ఇప్పుడు 6 గంటలకు పంచామృతాభిషేకం జరుగుతుందండి అమ్మవారికి. ఎవ్రీడే జరుగుతుంది, మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్. ఎవ్రీ మంత్, ఎవ్రీ వీక్ మేము చేయించుకోవడం ఇక్కడ మాకు ఆనవాయితీ. అండ్ ఉగాది రోజు ఎస్పెషల్లీ మేము ప్రత్యేకించి ఈరోజు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తాం. ఆల్మోస్ట్ 5 ఫ్యామిలీస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చాము ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి. మాకు ఇది సెంటిమెంట్. అమ్మవారు చాలా సత్యమైన తల్లి. ఎవ్రీ మార్చి మాసం చాలా రెస్ట్గా పూజలు మాల వేసుకొని మేము పూజలు చేస్తాము. అలాగే ప్రతి పర్వదినాన ఇలా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం మాకు చాలా చాలా ఆనందకరమైన విషయం.